ఒక ప్రత్యేకమైన రోజు. మరి 3 ప్రధాన సంఘటనలు జరిగినాయి ఈరోజు. మరి చరిత్రలో చూసుకుంటే స్వామి వివేకానంద పరమపదించిన రోజు. అంటే మన దేశం యొక్క ఖ్యాతిని, మన యొక్క హిందూ ఫిలాసఫీని ప్రపంచమంతా చాటి చెప్పి రామకృష్ణ మఠాన్ని స్థాపించి అనేక వేల మందికి విద్య, మంచి సంస్కృతి కల్పించినటువంటి వ్యక్తి ఆ మహనీయుని కూడా మనం స్మరించుకోవాలి. మరి తర్వాత చూసుకుంటే స్వతంత్ర పోరాటం కోసం మన్యంలో జరుగుతున్న దోపిడీని వ్యతిరేకంగా పెద్ద ఉద్యమం తీసుకొచ్చి యువతకు ఎంతో ఇన్స్పిరేషన్ అయిన అల్లూరి సీతారామరాజు యొక్క బర్త్డే ఈరోజు. మరి అలాంటి వీరుల యొక్క శాఖ ఫలితాన్ని యువత అంతా స్మరణ చేసుకోవాలి. మరి ముఖ్యంగా ఈరోజు మనందరం ఇక్కడికి చేరడంలో ప్రధాన ఉద్దేశం మరి మన వంగవీటి రంగా గారు, ఆయన యొక్క బర్త్డే. మరి వారి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆయన అనేక ఉద్యమాలు చేసి పేదల కోసం నిరంతరం కష్టపడుతూ పేదలకు ఇళ్ల పట్టాల కోసం ఆయన సంఘర్షణ చేస్తున్న సందర్భంలో ఆయన హత్యకి గురి కాబడ్డారు. ఆయన ఒక కులానికి చెందిన వ్యక్తి కాదు, టోటల్ సమాజానికి చెందిన వ్యక్తి. సమాజంలో అణగారిన వర్గాలకి, బలహీన వర్గాలకి అందరికీ చేయూతనిస్తూ వారి యొక్క హక్కులు బాగా అభివృద్ధిలోకి రావాలని, వారి తగిన గుర్తింపు రావాలని పోరాటం చేసిన మహానాయకుడు రంగా గారు. మరి అలాంటి యొక్క వీరులు ఎప్పుడూ మనం స్మరణ చేసుకుంటూ వారి యొక్క ఆశయాల్ని మన ప్రజలకు తీసుకెళ్తూ ప్రజలందరికీ సర్వీస్ చేయాలని నాయకుల్ని, కార్యకర్తల్ని అందరినీ